ఈ 2026వ సంవత్సరానికి నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనులన్నిటికీ కూడా ఆయన ప్రవచనాత్మకంగా ఇస్తున్న వాగ్దానము, ప్రవచనమే. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనములో ఆయన అంటున్న మాట, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2026వ సంవత్సరానికి గాను మీకు, మీ కుటుంబాలకు దేవుడిస్తున్న ప్రవచనాత్మకమైన వాగ్దానము, నీ మొర్రను దేవుడు ఆలకించుచున్నాడు. 2025 సంవత్సరములో నీ జీవితం అంతా కన్నీరే, నీ బ్రతుకంతా కన్నీరే, నీ ప్రయాణం అంతా కన్నీరే, నీ ఆధ్యాత్మికత జీవితం అంతా కన్నీరే, నీ చేతి పనులన్నీ కన్నీరే, నీ కుటుంబంలో నీ భార్య భర్తల మధ్య కన్నీరు, నువ్వే పని చేసిన జీవితం అంతా నష్టం 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 కష్టం. 2025లో శోధించబడ్డావు, కన్నీరు గార్చావు. 2025లో నువ్వు దుఃఖించావు, ఏడ్చావు. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని స్థలాల్లోనూ నువ్వు ఏడ్చావట దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు 2026లో నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిని నువ్వు కన్నీరు విడిచిదివు కనుక నీ మనవిని నేను ఆలకించాను. 2026 ఆయన నీ మనవిని ఆలకించే సంవత్సరం ఇది.